ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము నిర్గమాకాండము 32వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానించుకుందాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, మరి పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేల్ యొక్క ప్రజలు అరణ్యయాత్రలో మరి 40 రోజులు వారి ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు మరి సీనాయి పర్వతం పైన దేవుడు 40 రోజులు దేవుని సన్నిధిలో గడిపాడు. ఆ సమయంలో మరి క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేల్ యొక్క ప్రజలు మోషే కొరకు ఎదురు చూశారు. మోషే రాకపోయేసరికి వారు ఏం చేశారంటే ఒక బంగారు దూడను ప్రతిమను ఏర్పరచుకొని దానికి పూజలు చేస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. అయితే దేవునికి సమస్తము తెలిసే ఉంటున్నది. ఇశ్రాయేల్ యొక్క ప్రజలు చేస్తున్నటువంటి హేయమైనటువంటి కార్యాలను దేవుడు గమనించి మరి వారిని శిక్షించేదానికి సంసిద్ధంగా ఉంటున్నాడు. మరి ఆ సమయంలో మోషే దేవుని సన్నిధిలో ఇశ్రాయేల్ యొక్క ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే 11వ వచనంలో మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము ఉండనేలా అక్కడ ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటున్నాడు మోషే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ యొక్క ప్రజలను నువ్వు బయటికి నడిపించావు, విడిపించావు. మరి అటువంటి వారి పైన నువ్వు ఎలా కోపగించుకున్నది అని చెప్పి మరి దేవుని సన్నిధిలో మరి ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, కొన్ని సందర్భాల్లో మనం కూడా ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటున్నాం. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు మనం దేవుని ప్రశ్నిస్తూ ఉంటున్నాం. ఎందుకు దేవా నాకు ఈ శ్రమ, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధ అని చెప్పి మరి మనం ఒక్కోసారి ప్రశ్నిస్తుంటాం. కష్టాలను కలిగించేది, శ్రమలను కలిగించేది మనల్ని నాశనం చేసేదానికి కాదు. ఎందుకనగా ఆయన నాశనానికి కర్త కాదు, మరి రక్షించేదానికి రక్షణకర్త. మనల్ని కాపాడేటువంటి దేవుడు, మనల్ని విడిపించేటువంటి దేవుడు. అందుకే మరి పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో మాట్లాడుతుంటాడు, నా దూత నీకు ముందుగా వెళ్ళను, నేను వచ్చు దినమున వారి పాపము వారి మీదకి రప్పించదని మోషేతో చెప్పాను. మరి దేవుడు మోషేకి ఒక వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, నా దూత నీకు ముందుగా వెళ్తుంది అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడు. కష్టాల గుండా నువ్వు వెళ్తూ ఉంటున్నావేమో, బాధల్లో నువ్వు ఉంటున్నావేమో, నిస్సహాయ స్థితిలో నువ్వు ఉంటున్నావేమో, దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నా దూత నీకు ముందుగా. దేవుని యొక్క ప్రసన్నత తోడుగా ఉంటుంది. దేవుని యొక్క ప్రసన్నత లేకపోతే, దేవుని యొక్క కృప లేకపోతే, దేవుని యొక్క దయ లేకపోతే మనము జీవించలేము. ఆయన నమ్మినటువంటి బిడ్డలను అనునిత్యము ఆయన కాచి కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్.